మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకులో మన జీవిత కాలములో ఎవరైనా మనకు సహాయం చేస్తే గనుక వారితో మనం చెప్పే మాటలు ఏంటంటే, మేము మీకు రుణపడి ఉంటాము అని చెబుతూ ఉంటాం. వారు చేసిన సహాయాన్ని బట్టి ఆ సందర్భంలో రుణపడి ఉంటాం. ఎందుకంటే మీరు చేసిన సహాయం గొప్పది. మనము రుణపడిపోయేటట్లుగా ఎవరైనా మనకు సహాయం చేస్తే అది చాలా గొప్ప సహాయమే. అంటే ఎవరైనా ఒకరికి సహాయం చేసినప్పుడు సహాయమును పొందినవారు రుణపడిపోతారు. ఎవరైనా ఒకరికి సహాయం చేసినప్పుడు సహాయం చేసిన వారికి సహాయమును పొందినవారు రుణపడిపోతారు. ఇప్పుడు దేవునికి ఎవరైనా సహాయం చేస్తున్నారా? దేవునికి ఎవరైనా సహాయం చేస్తున్నారా? చాలామంది అనుకుంటారు, దేవుని కొరకు నేను పని చేస్తున్నాను, దేవుని సేవ కొరకు నేను పనిచేసి కష్టపడి సంపాదించిన దానిని కొంత ఇస్తున్నాను, అర్పణగా ఇస్తున్నాను, కనుక దేవుడు నాకు రుణపడి ఉంటాడా? కొంతమంది ఈ విధంగా కూడా భావిస్తారు. నేను దేవునికి ఎంతో చేస్తున్నాను, దేవుడు నాకు రుణపడిపోతున్నాడని చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఈరోజు ఈ పాఠ్యాంశంలో అసలు ప్రపంచంలో ఏ మనిషి అయినా ఇప్పటి వరకు దేవునికి ఏదైనా ఇచ్చి దేవుణ్ణి నీవు నాకు రుణపడిపోయావు అని చెప్పగలిగిన స్థాయిలో ఉన్నాడా? దేవుడు మనకు రుణపడేటట్లుగా దేవునికి సహాయం చేసిన మనుషులు ఎవరైనా ఉన్నారా? దేవునికి పనిచేసినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం. దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. యోబు గ్రంథములో దేవుడు పలికిన మాటలను గూర్చి మనం గత పాఠాలలో అధ్యయనం చేస్తూ ఈ సందర్భానికి వచ్చాం. 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలలో దేవుడు పలికిన మాటలున్నాయి. యోబును గూర్చి, అలాగే యోబు యొక్క స్నేహితులను గూర్చి దేవుడు పలికిన మాటలను మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమమును మనం చూస్తున్నప్పుడు దేవుని శక్తి స్వరూపాలను ఆయన మాటలలో ఆయన వివరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. గత పాఠ్యాంశాలలో ఒక బెహీమతను గూర్చి కానీ లెవాయిథను గూర్చి కానీ మనం నేర్చుకున్నప్పుడు దేవుడు సృష్టించినటువంటి జీవులకే ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు, వాటి బలం ముందు ఏ మనిషి నిలువలేనప్పుడు దేవుని మాటకు మనిషి ఇంకెంతగా భయపడాలి అనే విషయాలను గూర్చి మనం నేర్చుకుంటూ ఆ క్రమంలో 41వ అధ్యాయం 11వ వాక్యం దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఈరోజు ఈ సందర్భంలో దేవుడు అక్కడ పలుకుతున్నటువంటి మాటలను అధ్యయనం చేద్దాం. దేవుడు రుణపడేటట్లుగా ఏ మనిషి అయినా దేవునికి ఎప్పుడైనా సహాయం చేశాడా? ఈ విషయాన్ని అక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చాలామంది అనుకుంటున్నారు, నేను దేవుని కొరకు ఎంతో పని చేసేసాను, చేస్తూనే ఉన్నాను, దేవుడు నాకు రుణపడిపోతున్నాడు అనుకుంటున్నారేమో. దేవుని కొరకు నేను చాలా ఇచ్చేశాను, దేవునికి నా అర్పణలు చెల్లిస్తూనే ఉన్నాను,
ఇంకా ఇస్తూనే ఉన్నాను, దేవుడు నాకు రుణపడిపోతున్నాడా అని ఒకవేళ ఎవరైనా భావిస్తున్నారేమో. అసలు మనం దేవుని కొరకు పని ఏ విధంగా చేయాలి, అసలు మనం దేవునికి ఏ విధంగా ఇవ్వాలి, ఎంతో పని చేసిన తర్వాత, ఎంతో ఇచ్చిన తర్వాత దేవుని ముందు మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. యోబు గ్రంథము 41వ అధ్యాయంలో దేవుడు పలికినటువంటి ఈ మాటలను ముందుగా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములలో యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు చూడండి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వాక్యం. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా, ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే గదా. నేను తిరిగి ఇయ్యవలసినట్టుగా ఎవరైనా నాకు ఏమైనా ఎప్పుడైనా ఇచ్చారా అని దేవుడు అడుగుతున్నాడు. అసలు ఈరోజు మనం దేవుని కొరకు ఇస్తున్నటువంటి అర్పణలు చాలా చిన్నవి. మనకంటే పూర్వము మన పితరులు ఎన్నెన్నో అర్పణలు దేవునికి ఇచ్చారు. మనం ఆ స్థాయి వరకు వెళ్ళాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తన సమస్తాన్ని, తన శరీరమును సజీవ యాగముగా దేవుని చేతుల్లో పెట్టుకున్నాడు. ఆ స్థాయికి మనం ఎదగాలి. దేవునికి కొంత ఇచ్చిన వారే ఈరోజు ఎంత గర్వానికి పోతారంటే, నేను దేవునికి ఎంతో ఇచ్చేశాను అంటే ఎవరితో పోల్చుకుంటున్నారు? ఏమీ ఇవ్వని వారితో పోల్చుకుంటున్నారు. నేను దేవుని కొరకు ఎంతో ఇచ్చేశాను, ఎంతో చేసేశాను అని భావిస్తున్నారు. దేవుని ముందు ఎప్పుడూ కూడా ఆ మాటలు మాట్లాడకూడదు. ఏ మాటలు? నేను దేవునికి ఎంతో ఇచ్చాను అనే మాటలు మాట్లాడకూడదు. నేను దేవునికి ఎంతో చేసేశాను అనే మాటలు దేవుని ముందు మాట్లాడకూడదు. దేవునికి ఆ మాటలు నచ్చవు. ఎందుకంటే వాస్తవికతలోనికి మనం రావాలి. మన చుట్టూ మనకంటే తక్కువ స్థాయిలో పనిచేస్తున్న వారిని పోలికగా చేసుకుని ఏదో మనం దేవుని కొరకు చేసేసామని మనం విర్రవీగుతున్నామే. వాస్తవికతలోనికి వస్తే సమస్తము దేవునిదే. సమస్తము దేవునిదే. నీకిచ్చిన శరీరం దేవునిది, నీకిచ్చిన ప్రకృతి దేవునిది, నీ చుట్టూ ఉన్న సమస్తము దేవునిది. కాలము దేవునిది, నీకిచ్చినటువంటి ఆయుష్ దేవునిది, సమస్తము దేవునిదైనప్పుడు నీవు ఆ సమస్తంలో కొంత తీసుకొని ఆ కొంతలో మరికొంత దేవునికిచ్చి నేను దేవునికి ఎంతో ఇచ్చాను అని చెప్పుకోవటం చాలా అవివేకము. దేవుడు అడుగుతున్నాడు, నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకు ఎవడైనను ఏమైనను ఇచ్చెనా అని అడుగుతున్నాడు. ఒకవేళ ఎవరైనా నాకు ఏదైనా ఇచ్చారు అనుకుంటే అదంతా కూడా నేను వారికి ఇచ్చిందే కదా అంటున్నాడు దేవుడు. అదంతా కూడా నేను వారికి ఇచ్చిందే. సమస్త భూమి మీద ఉన్నదంతా నాదే. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతా నాదే కదా. నేను మనిషికిచ్చిన దానిలో మనిషి కొంత తీసుకుని మరలా నా దగ్గరకు వచ్చిచ్చి నేను తిరిగి ఇయ్యవలసినట్టుగా నన్ను రుణస్థుడను చేయగలడా? దేవుణ్ణి రుణస్థుడిని చేయగలమా మనం? ఆలోచన చేయండి. అలాగైతే మనం ఏమీ దేవునికి ఇవ్వకూడదా, దేవుని కొరకు ఏమీ చేయకూడదా అని కాదు. మనము ఎంత ఇచ్చినా దేవుని ముందు మనము తలదించుకునే ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన దానిలోనే మనం తిరిగి ఆయనకు ఇవ్వగలుగుతున్నాం. సమస్తము ఆయనది. ఆయన ఇచ్చిన దానిలో, ఆయన అనుగ్రహించిన దానిలో మరల మనం తిరిగి ఆయనకు ఇవ్వగలుగుతున్నాం. ఉదాహరణకి తల్లిదండ్రులలో ఎవరైనా తమ పిల్లలకు వారు అడిగినవి ఇచ్చారనుకోండి, బిస్కెట్లో, చాక్లెట్లో, చిన్నప్పుడు వారు మారం చేస్తున్నప్పుడు వారికి ఒక బిస్కెట్ ప్యాకెట్, లేకపోతే ఒక చాక్లెట్ ప్యాకెట్, లేకపోతే ఒక చాక్లెట్ బార్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి. ఇచ్చిన తర్వాత వారు సంతోషిస్తారు. వారు సంతోషంగా వాటిని తింటున్నప్పుడు మరలా చెయ్యి చాపి, తల్లి కానీ తండ్రి కానీ చెయ్యి చాపి, అరే నాన్న నాకు కొంచెం పెట్టవా అని అడుగుతారు. ఆ బిడ్డ తన తల్లిదండ్రులు ఇచ్చిన వాటిలో మరల కొంత తీసుకొని తల్లికో తండ్రికో తిరిగి పెట్టినప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డకు రుణస్థులైపోతారా? అసలు ఆ చాక్లెట్ కానీ లేకపోతే ఆ బిస్కెట్ కానీ పూర్తిగా ప్యాకెట్ అంతా ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రులు ప్రేమ కొద్దీ మరల తిరిగి అడుగుతున్నారు, అరే నాకు పెడతావా, నువ్వు నీకు పెట్టే గుణం ఉందా, ఏది నాకు పెట్టు, డాడీ అంటే నీకు ప్రేమ ఉందా, మమ్మీ అంటే నీకు ప్రేమ ఉందా అని అడుగుతుంటారు. తిరిగి చెయ్యి చాపి అడుగుతుంటారు. ఏదో ఆకలి తీర్చేసుకుందామని కాదు, వారు పెట్టేదానితో పూర్తిగా ఆ రోజు కడుపు నింపేసుకుందామని కాదు, ప్రేమతో అడుగుతారు.
వాడు తిరిగి ఇస్తాడా లేదా అనేటువంటి భావనతో అడుగుతారు. వారు తిరిగి పెట్టినప్పుడు మా అమ్మ మా నాన్న ఈరోజు నాకు రుణపడిపోయారు అని చెప్పడానికి వీలుందా? అలాగైతే ఆ ప్యాకెట్ అంతా నీకిచ్చినందుకు నీవే రుణపడిపోయావు కదా మొట్టమొదట. ఈ విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, దేవునికి మనం ఏదైనా ఇచ్చేటప్పుడు, దేవుని కొరకు మనం సేవ చేసేటప్పుడు, దేవునికి నేను ఏదో ఇచ్చేశాను, దేవునికి నేను ఏదో చేసేశాను అని చెప్పటానికి అస్సలు వీలు లేదు కదా. ఎందుకంటే ఆకాశ వైశాల్యం అంతటి క్రిందనున్నదంతా దేవునిదే. కొన్ని అద్భుతమైన మాటలు ఈ సందర్భానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ద్వితీయోపదేశ కాండములో అంటే ఇశ్రాయేలీయుల కాలంలో పలుకుబడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనం. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేసిన మాటలను చూడండి. అరణ్య మార్గములో ప్రయాణంలో ఉన్నారు. దేవుడు వారికి వాగ్దాన భూమిని అనుగ్రహింపబోతున్నాడు. వారందరూ కూడా కనాను దేశంలో నివసించినప్పుడు దేవుని సేవను వారు మరిచిపోకూడదు. దేవునికి అర్పణలను వారు తీసుకుని రావాలి. ఇవన్నీ కూడా వారిలో భక్తిని చూడడానికే, నీతిని పెంచడానికే దేవుడు సూచిస్తున్నాడు తప్ప వాటన్నిటినీ వారి దగ్గర తీసుకుని ఆయన ఏదో ధనవంతుడు కావాలని ఆలోచన ఆయనకు లేదు. అందుకే వ్రాయబడిన మాటలు చూడండి. దేవుడు ఆయన చెప్పిన మాటల ప్రకారము నీవు బ్రతకాలని కోరుకుంటున్నాడు తప్ప నీ దగ్గర నుండి దేవుడు ఏదో ఆశించటం లేదు. చూడుము, ఆకాశము క్రింద ఉన్నదంతయు కూడా, ఆకాశము మహాకాశము భూమి దాని మీద ఉన్నవన్నీ కూడా దేవునివే, దేవుడైన యెహోవావే. ఆయన సృష్టి, ఆయన యొక్క బలము, ఆయన యొక్క కార్యక్రమములు ఇవన్నీ. ఆయన అనుగ్రహించినటువంటి ఫలమును పొందుచున్నటువంటి మనిషి అందులో కొంత ఎంత ఇచ్చేస్తాడు దేవునికి మనిషి? ఎంత సేవ చేసేస్తాడు మనిషి దేవునికి? చాలా కొద్దిగా, చాలా కొద్దిగా. అసలు ఎన్నికకు వస్తుందా? దేవుడు మనుషులకు అనుగ్రహించిన దానిలో మరలా తిరిగి మనిషి దేవునికి ఇచ్చేది అసలు ఎన్నికకు వస్తుందా? మనం తినే ఆహారంలో ఏదైనా కొంత క్రింద పడిపోయింది అనుకోండి, చీమలు వస్తాయి. చిన్న చిన్న చీమలు వచ్చి పడినటువంటి ఆ ఆహారాన్ని కొంచెం, అసలు మన కంటికి కనిపించదు అది ఆ ఆహారం, అంత తక్కువ పరిమాణంలో అవి నెత్తి మీద పెట్టుకుని మోసుకెళ్ళిపోతూ ఉంటాయి, గొడౌన్స్లోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక చిన్న రజను పడిపోయింది అనుకోండి, తీయని పదార్థం ఏదైనా చిన్న రజను పడిపోయింది అనుకోండి, వెంటనే అక్కడికి చీమలు వచ్చేస్తాయి. ఆ చీమలు మొత్తం ఆ పదార్థాన్ని అంతటిని కూడా, అంటే పడిపోయినటువంటి ఆ ముక్క అంతటిని కూడా ఒకసారి తీసుకుని వెళ్ళలేవు, కొంచెం కొంచెంగా తీసుకుని వెళ్తాయి. మనం తినే ఆహారం ఎలా ఉంటుంది? భారీ స్థాయిలో ఉంటుంది అవి తీసుకుని వెళ్ళేటువంటి ఆహారంతో పోల్చినప్పుడు. అటువంటి రీతిన దేవుడు మనుషులకు విస్తారమైనటువంటి సంపదను అనుగ్రహించాడు. ఈరోజు మనిషి దేవుని యొద్ద నుండి ఎంతో పొందుతున్నాడు. మనం అందరం కూడా దేవుని యొక్క కృప వలనే బ్రతుకుచున్నాం. దేవుడు మనకిచ్చిన దానిలో మరలా మనము తిరిగి దేవునికి ఇచ్చేది ఎంత? మనం తినే ఆహారం ఎంత పెద్దగా ఉంటుంది? చీమలు క్రింద పడిపోతే తీసుకుని వెళ్ళేటువంటి ఆహారం ఎంత చిన్నగా ఉంటుంది? ఆ విధంగా మనిషి దేవుని యొద్ద నుండి ఎంతో పొందుతాడు, దేవునికి మరలా కొంతే తిరిగిస్తాడు. ఆ కొంతే ఇచ్చినప్పుడు ఏమనుకుంటాడు మనిషి? ఆ కొంత దేవునికి ఇచ్చినప్పుడు ఏమనుకుంటాడు మనిషి? నేను ఎంతో ఇచ్చేస్తాను దేవునికి, దేవుడు ఇప్పుడు నాకు రుణపడిపోతున్నాడు అనుకుంటాడు. చాలా తప్పుడు భావన. చూడుము ఓ ఇశ్రాయేలు వినుము అని నాటి కాలంలో ఇశ్రాయేలీయులకు దేవుడు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఈరోజు మనకు కూడా ఆ మాటలు ఔషధాలుగా పనిచేస్తున్నాయి. ఆకాశము మహాకాశము భూమి దాని మీద ఉన్న సమస్తము నీ దేవుడైన యెహోవావే. ఆయన నీకు అనుగ్రహించాడు, తన కృపచేత నీకు అనుగ్రహించాడు. ఏనాడు కూడా దేవుడు ఎన్నిటినో మనకు అనుగ్రహించి సమస్తమును మనకు దయచేసి మనవలే ఆలోచించలేదు. నా బిడ్డలకు నేను ఇస్తున్నాను అనుకున్నాడు తప్ప మన వంటి స్వభావం ఆయనకు ఏమాత్రం లేదు. కానీ మనుషులకు ఎలాంటి స్వభావం ఉంది? దేవుని కొరకు కొంత పని చేస్తారు, దేవునికి ఎంతో చేసేసాను, నాకంటే
దేవుని కొరకు పని చేయగలిగిన వాడు ఇంకెవడైనా ఉన్నాడా అంటారు. దేవునికి కొంత ఇస్తారు, ఏమని చెప్పుకుంటారు? నేను దేవునికి ఎంతో ఇచ్చేస్తాను, నావలే దేవునికి ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు నాకు రుణస్థుడైపోతున్నాడు అనుకుంటారు. అయితే ఈ మాటలను, ఈ పాఠాన్ని చక్కగా నేర్చుకోవాలి. మీ బ్రతుకులు బాగుపడతాయి. మీరు దేవునికి ఎంత ఇచ్చినా, మీరు దేవుని కొరకు ఎంత చేసినా అది ఎన్నికకు రాదు. మీ భక్తిని మీరు కాపాడుకోవడానికి దేవునికి ఇవ్వాలి. మీ నీతిని మీరు కొనసాగించుకోవటానికి దేవుని కొరకు పని చేయాలి. అంతే తప్ప దేవుని ముందు పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదు. వ్రాయబడిన మరో మాట చూడండి, కీర్తనల గ్రంథంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. 24వ కీర్తన మొదటి వాక్యం. 24వ కీర్తన మొదటి వాక్యాన్ని కూడా చూడండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు, సమస్తం దేవునివే. అన్నీ దేవునివే అయినప్పుడు దేవునికి ఎవరు ఏమి ఇచ్చినా, దేవుని కొరకు ఎవరు ఏమి చేసినా దేవుడు ఎప్పుడూ కూడా రుణస్థుడవ్వడు. ఎందుకంటే అన్నిటినీ ఇచ్చింది ఆయనే. మనుషులకు అన్నిటినీ అనుగ్రహించినది దేవుడే. కనుక దేవుడు ఎందుకు రుణస్థుడవుతాడు? మనుషులే రుణస్థులవుతారు. ఎల్లకాలము మనుషులే దేవునికి రుణస్థులవుతారు. ప్రతి సందర్భంలో మనుషులే దేవునికి రుణస్థులవుతారు. కనుక దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునిని కీర్తించాలి, దేవునిని ఘనపరచాలి. దేవుని ఘనపరచని మనిషి పురుగులు పట్టి చనిపోతున్నాడు. మనం చదువుకున్నాం కదా, పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాలు, ఆ సందర్భాలు, సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి కదా. దేవుని స్తుతించకపోతే, దేవుని మహిమపరచకపోతే పురుగులు పట్టి చచ్చిపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే అంత గొప్ప విషయం అది. ఈరోజు ఈ ప్రకృతిలో, సమస్త మానవ కోటిలో ఎందరో మనుషులు గర్విస్తున్నారు. నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటూ ఉంటారు. అసలు ఆ గొప్పతనం నీకు ఆపాదింపబడటానికి సమస్త విషయములలో దేవుడు నీకు సహాయం చేయలేదా? చాలామంది అవార్డులు తీసుకుంటూ ఉంటారు. వారు సాధించిన వాటికి, లోక సంబంధమైన వాటికే వారు సాధించిన వాటికి అవార్డులు తీసుకుంటూ ఉంటారు. అవార్డు తీసుకునేటువంటి ఆ సమయంలో వారు చాలా ఉద్వేగానికి లోనైపోతూ ఉంటారు. చాలా కష్టపడిపోయాను, నేను చాలా సాధించేశానండి. అసలు నీకు ఆ అవార్డు రావటానికి దేవుని సహాయం ఏమీ నీకు లేదా? ఆ సమయంలో అసలు దేవుని నీవు స్మరించుకుంటావా? చాలా తక్కువ మంది మాత్రమే, అది కూడా వారికి తెలిసిన భక్తిలో దేవుణ్ణి స్మరించుకుంటున్నాం అంటారు. కానీ మిగిలిన వారందరూ కూడా వారి సొంత బలం అనుకుంటారు, వారి సొంత తెలివి అనుకుంటారు, దాని మీదే ఆధారపడి ఈరోజు ఈ ఘనతను సంపాదించేశామనుకుంటారు. దేవుని సహాయం నీకు లేదా? ఈ ప్రకృతినంతా దేవుడు నీకు ఇవ్వలేదా? 3 పూట్ల ఆయన తిండి పెట్టడం లేదా? నీకు ఆయుష్ను పొడిగించలేదా? ఆరోగ్యాన్ని ప్రసాదించలేదా? అన్ని విషయాలలో దేవుడు నీకు సహాయమై ఉండగా ఈరోజు నీవు ఈ స్థాయికి వచ్చావు. మరి దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? కనీసం జ్ఞాపకం చేసుకో. ఆ వేదిక మీద దేవుని గురించి చెప్పు. దేవుడే లేకపోతే ఈరోజు నేను లేనని చెప్పు. నీవు సాధించావు సరే, కానీ ఆ సాధనకు దేవుని సహాయం తోడవ్వలేదా? కొంతమంది తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటారు, కొంతమంది ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటారు, కొంతమంది వారికి శిక్షణ ఇచ్చిన వారిని గుర్తు చేసుకుంటారు. లోకములో ఎందరినో గుర్తు చేసుకుంటున్నటువంటి వీరు దేవుణ్ణి గుర్తు చేసుకోగలుగుతున్నారా? దేవుని సహాయం లేకపోతే నీవసలు ఆ పరిస్థితులలో, ఆ స్థాయిలో నిలబడి ఉందువా? దేవునికి సమస్త మనుషులు రుణస్థులే. దేవుడు ఏ మనిషికి రుణస్థుడు కాడు. దేవుడు ఏ మనిషికి రుణస్థుడు కాడు. భూమి, దాని మీద ఉన్న సమస్తము, లోకము, దాని నివాసులు అందరూ, అన్నీయు దేవునివే. సమస్తము దేవునివే. అలాగే మరో మాట చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వాక్యం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వాక్యాన్ని కూడా చూడండి. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అసలు ఈ సమస్త ప్రకృతిలో దేవుని సహాయం లేకుండా, దేవుని కష్టం అక్కడ అర్పింపబడకుండా ఏది తయారయ్యింది? ఏది మనుగడలోనికి వచ్చింది? సమస్తం, భూమి మీద ఉన్న సమస్తం, దాని పరిపూర్ణత అంతా కూడా ప్రభునివై ఉన్నవి. కనిపించుచున్న సూర్యుడా, చంద్రుడా, నక్షత్రాల, గాలి, సముద్రము, చుట్టూ ఉన్నటువంటి పంటలు, జీవులు,
మనం ధరించుకున్న శరీరాలు, మనం నివసించుచున్నటువంటి ఈ భూమి సమస్తము కూడా కాదేది అనర్హము, సమస్తము కూడా దేవుని వలన కలిగినవి, దేవుని యొక్క బలము వలన కలిగినవి. దేవుడు అనుగ్రహించిన దానితో ఈరోజు మనిషి తృప్తి పొందుతున్నాడు, సుఖంగా జీవించగలుగుతున్నాడు. ప్రియులారా, మరి దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నారా? ప్రతి క్షణం మనిషి దేవుణ్ణి ఘనపరచటానికి అర్హుడుగా ఉన్నాడు. ఎందుకంటే మనిషి దేవునికి రుణపడిపోతూ ఉన్నాడు. ఆ రుణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక నేను బ్రతుకుతున్నాను అని దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుణ్ణి కీర్తిస్తూ ఘనపరుస్తూ, ఆయన కోరుకున్నదేంటి? ఆయన మాటల ప్రకారం జీవించడం మాత్రమే. గనుక ఆ నీతిని, ఆ భక్తిని కాపాడుకొనుట మానేసినటువంటి ఈ మనుష్యుడు దుర్మార్గుడుగానే జీవిస్తున్నాడు. అంతా తన సొంత బలం అనుకుంటున్నాడు, తన సొంత తెలివి అనుకుంటున్నాడు. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి భిక్ష దేవుడే దయచేశాడు. దేవుడు దయచేసిన దానిని ఈరోజు మనిషి దేవుని యొక్క అనుగ్రహముగా చూడలేకపోతున్నాడు. తన యొక్క శక్తి సామర్థ్యాల వలన అతడు పొందాడనుకుంటున్నాడు. మనిషికున్న ఆస్తి కానీ, మనిషికున్న ఆరోగ్యం కానీ, మనిషి చెంత ఉన్నటువంటి సమస్తము కానీ దేవుని వలన కలిగినవే, దేవుడు అతనికి అనుగ్రహించినవే. ప్రియులారా, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే నీవు దేవుని కొరకు నీతిమంతుడివై ఎంత సేవ చేసినా దేవునికి చేశావా? నీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు చేస్తున్నావు, నిన్ను నీవు రక్షించుకోవడానికి చేస్తున్నావు. దేవునికి మనం సేవ చేస్తున్నాము, అలాగని దేవునికి మనం ఏమైనా ఇస్తున్నామా? నీతిమంతులుగా ఉండటానికి, మన చుట్టూ ఉన్నటువంటి అనేక మందిని బ్రతికించటానికి మనం దేవుని సేవలో ఉంటున్నాం. అంతే తప్ప దేవునికి మనం ఏమైనా ఇస్తున్నామా? ప్రత్యక్షంగా దేవునికి మనం ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? ఈ మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, మన మనోనేత్రాలు వెలిగించి ఈ మాటలను మనం అర్థం చేసుకోగలిగితే మన బ్రతుకులు చక్కబడతాయి, మన ఆలోచన విధానం సరవుతుంది. మనం దేవునికి ఎంత ఇచ్చినా మనమే దేవునికి రుణస్తులం, మనం దేవునికి ఎంత చేసినా మనమే దేవునికి రుణస్తులం తప్ప దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ మనకు రుణస్తుడు కానేరడు. యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను మీరు చూడండి. 35వ అధ్యాయం 7వ వాక్యంలో, నీవు నీతిమంతుడివై ఉండి దేవుని కొరకు ఎంత సేవ చేసినా కానీ ఆయనకేమైనా ఇచ్చావా అని అడుగుతున్నాడు. ఎలీహు అడుగుతున్నాడు, నీవు నీతిమంతుడివై ఉండి దేవుని కొరకు ఎంత సేవ జరిగించినా కానీ ఆయనకేమైనా ఇచ్చావా? నీ వలన ఆయన ఏమైనా లాభం సంపాదించుకుంటున్నాడా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూడండి. యోబు గ్రంథము 35వ అధ్యాయము 7వ వాక్యం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీచేత ఏమైనను తీసుకొనునా? నీవు నీతిమంతుడవైనంత మాత్రము చేత ఆయనకు నీవేమైనా ఇస్తున్నావా? నీ దగ్గర నుండి ఆయన ఏమైనా తీసుకుంటున్నాడా? మనుషులు నీతిమంతులుగా మారిపోతే దేవుడు ధనవంతుడైపోతాడండి అనుకుంటారు చాలామంది. మనుషులు నీతిమంతులైపోతే దేవుడు ధనవంతుడైపోతాడా? మనుషులు దేవునికి అర్పణలు తీసుకొచ్చేస్తే దేవుడు ధనవంతుడైపోతాడా? దేవుని సేవార్థమై ఇస్తున్నారు, దేవుని సేవార్థమై ఇస్తున్నారు. దేవుని సేవ అంటే దేవుడు ఆ ధనాన్ని అంతా తీసుకుని ఏమైనా దాచుకుంటున్నాడంటే, మనబోటి వారిని మరలా రక్షించడానికి ఆ ధనాన్ని ఖర్చు చేయమంటున్నాడు. దేవుని సేవ అంటే అదే కదా. ఎవరైనా ఒక 1000 రూపాయలు దేవుని సేవ నిమిత్తం ఇచ్చారనుకోండి, దేవుని సేవ నిమిత్తం ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఆ 1000 రూపాయలను ఏం చేయాలి? సువార్త సేవ నిమిత్తం ఖర్చు చేయాలి. ఒక ఆత్మను రక్షించటానికి ఆలోచిస్తూ ఆ ఆత్మల సంపాదనలో ఆ ధనాన్ని ఖర్చు చేయాలి. అంటే మనుషులకే కదా దేవుడు మరలా వాటిని వినియోగిస్తున్నాడు. ఆయన ఏమైనా స్వీకరిస్తున్నాడా? ఆయన ఏమైనా తినేస్తున్నాడా? ఆలోచించండి. నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? నీ యొద్ద నుండి ఆయన ఏమైనా తీసుకుంటున్నాడా? గమనించు ఓ సోదరా, గమనించు ఓ సోదరి, నీ యొద్ద నుండి ఆయన ఏమీ తీసుకోవాలనుకోవటం లేదు. నీ యొద్ద నుండి ఆయనకి ఏమీ అక్కర్లేదు. ఆయనకెందుకు? సమస్త భూమి ఆయనదే, ఆకాశ మహాకాశములు ఆయనవే. నీ యొద్ద నుండి తీసుకుని ధనవంతుడైపోవాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. దయచేసి గమనించండి విషయాన్ని. అయితే మీ ఆలోచన విధానం ఎలా సరిచేయబడాలి? మీరు దేవుని కొరకు ఎంత ఇచ్చినా, మీరు దేవుని కొరకు ఎన్ని చేసినా, దేవుని దగ్గరకు వెళ్ళి వినమ్రతతో, తండ్రి నేను చేయవలసిందే చేయగలుగుతున్నాను తప్ప
అంతకు మించి చేయలేకపోతున్నాను, నేను నిష్ప్రయోజకుణ్ణి అని చెప్పగలగాలి. అంత మనసు ఎవరిలో ఉందండి? అంత మనసు ఎవరిలో ఉందండి ఈరోజు? కాస్త దేవునికిస్తే ఇచ్చిన వారిని పొగడకపోతే వారి మనసులు దిగాలు పడిపోతున్నాయి. అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నారు. కాస్త దేవుని కొరకు ఇచ్చారు, కానుక ఇచ్చారనుకుందాం. ఈ కానుక నిమిత్తం వారిని నలుగురిలో పొగడకపోతే వారి మనసులు ఏమైపోతున్నాయి? కృంగిపోతున్నాయి. అంటే నలుగురిలో పొగుడుతారని కదా ఇచ్చాం అనుకుంటున్నారు. దేవుని వాక్యం వారిలో ఉందా? వాక్యానుసారమైన జీవితాలు వారిలో ఉన్నాయా? రహస్యముగా దేవునికి ఇవ్వాలి, రహస్యముగా దేవుని సేవను జరిగించాలి అనేటువంటి ఆలోచన వారిలో ఉందా? లేనేలేదు. నలుగురి చేత పొగడబడాలని, మనుషుల చేత కొనియాడబడాలని. దేవుని సేవలో ఉంటారు. దేవుని సేవ జరిగించినందుకు నలుగురిలో సన్మానం చేయకపోతే వారి మనసులు ఎంత కృంగిపోతాయంటే ఇక చెప్పలేం. బెంగ పెట్టేసుకుంటారు, జ్వరం వచ్చేస్తుంది. ఏమిటి వింత పోకడ? మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. దేవుడు నాకు రుణస్థుడైపోతున్నాడని భావిస్తున్నారు గనుకనే నలుగురిలో నాకు సన్మానం కావాలని ఆలోచిస్తున్నారు. నలుగురిలో నన్ను ఘనపరచాలని కోరుకుంటున్నారు. నీవు దేవునికి ఏమి ఇచ్చావు? నీవు ఇవ్వాల్సిందే ఇచ్చావు. నీవు దేవునికి ఏం చేశావు? నీవు చెయ్యాల్సిందే చేశావు. చూస్తారా? ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో చూస్తారా? చూడండి, అర్థం చేసుకోండి. ఇక మీదట పాత ప్రవృత్తిలో ఉండొద్దు, పాత జీవన విధానంలో ఉండొద్దు. ఎవడో అలా కోరుకున్నాడని, ఎవరో అలా ఆశించారని మీరు కూడా అటువంటి మాదిరిగా ఆశిస్తేలా? మీరు దేవుని కొరకు నిష్కలంకులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ప్రభువు నేర్పిస్తున్నారు ఈ పాఠాన్ని. ప్రభువు నేర్పిస్తున్నారు ఈ పాఠాన్ని. ఏమంటున్నారు చూడండి ఆయన. లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వాక్యం నుండి ఆ సందర్భాన్ని మీరు చూడండి. ఒక ఉపమానంతో, ఒక పోలికతో చెబుతున్నారు ఆయన. అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము, అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నయూ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను. దేవునికి అర్పణ ఇచ్చేవారు, దేవుని కొరకు సేవ చేసేవారు ఎటువంటి మనసుతో ఉండాలో చూడండి. ఎటువంటి మనసుతో ఉండాలో చూడండి. మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ నెరవేర్చిన తరువాత, చాలామంది ఆజ్ఞాపింపబడినవన్నీ నెరవేర్చడం లేదు. కొన్ని నెరవేరుస్తున్నారు, కొన్నిటిలోనే మరలా ఏం కోరుకుంటున్నారు చూడండి. తిరిగి మరల ఘనత కోరుకుంటున్నారు, తిరిగి మరల మెప్పు కోరుకుంటున్నారు. భక్తిహీనులు. మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ మీరు చేసిన తర్వాత, 100% మీరు జరిగించిన తర్వాత, దేవుడు మీకు నిర్దేశించిన ప్రకారము మీ బ్రతుకును మీరు కొనసాగించుకుంటున్నప్పుడు, అన్ని పనులు పూర్తి చేసేసి దేవునికి ఇవ్వవలసినదంతా ఇచ్చేసి అప్పుడు దేవుని ముందుకు వచ్చి ఏమనాలి? మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము. అంటే దేవా, ఇవన్నీ చేయటానికి మేము రుణస్థులం, నీవు మాకు రుణస్థుడివేంటి? మేమే నీకు రుణస్థులం, నీవు మాకు రుణస్థుడివా? లేదు. ఆ మాట ఎన్నటికీ చెప్పకూడదు. తండ్రి, మేమే నీకు రుణస్థులము. మనము రుణస్థులము కనుకనే దేవునికి మనం ఇవ్వాలి, మనం రుణస్థులము కనుకనే దేవునికి మనం పని చేయాలి. మనం పని చేసిన తర్వాత, మనం దేవునికి ఇచ్చిన తర్వాత, మనం దేవుని ముందుకు వెళ్ళి చెప్పవలసిన మాట ఏంటంటే నిష్ప్రయోజకులమైన దాసులము. నేను, నీవు, మనమందరం కూడా నిష్ప్రయోజకులమైన దాసులమే. ఇదేదో మాట వరుసకు చెప్పడం కాదు, దేవుడు చెప్పమన్నాడు గనక బలవంతంగా చెప్పడం కాదు. నిజానికి ఇదే యథార్థం. మనం నిష్ప్రయోజకులమైన దాసులమే. ఏం చేసేస్తున్నాం మనం దేవునికి పని? ఏమి ఇచ్చేస్తున్నాం దేవునికి మనం అర్పణ? ఆలోచన చేయండి. నిజంగా సమస్తం ఇచ్చినా సరే దేవుని ముందుకు వెళ్ళి మనం చెప్పాల్సిన మాట ఏంటంటే నిష్ప్రయోజకులమైన దాసులము. 24 గంటలు దేవుని కొరకు పరితపిస్తూ పనిచేస్తున్నా సరే దేవుని ముందుకు వెళ్ళి మనం చెప్పాల్సిన మాట ఏంటంటే మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము నీవు ఆజ్ఞాపించిన వాటినే
చేయగలుగుతున్నామో అంతకు మించి అయితే చేయలేకపోతున్నాం. తండ్రి, మేము నీకు రుణపడిపోతున్నాం, మేము మీకు రుణపడిపోతున్నాం అని ఎల్లప్పుడూ తండ్రి ముందు మనం మాట్లాడవలసిన వారముగా ఉన్నాము. ఈ బ్రతుకు విధానాన్ని మీరు అలవాటు చేసుకోగలిగితే దైవభక్తి మీలో పుష్కలంగా కనిపిస్తుంది. నీతిమంతుని లక్షణాలు మీలో కనిపిస్తాయి. లేదా భక్తిహీనులుగానే మిగిలిపోతారు. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు ప్రశ్నించి మానవ జాతిని అంతటినీ రేకెత్తిస్తున్నాడు యోబు గ్రంథంలో ఆయన మాటల ద్వారా. మిక్కిలి బలవంతుడైనటువంటి తండ్రి, ఆయన ముందు ప్రతి ఒక్కరూ లోబడాలి, భయపడాలి. ఆయనకు ఎంత ఇచ్చినా మనిషే ఇంకా రుణస్థుడుగా మిగిలిపోతున్నాడు. ఆయన కొరకు ఎంత చేసినా మనిషే ఇంకా రుణస్థుడుగా మిగిలిపోతున్నాడు. ప్రియులారా, ఈ సందర్భానికి సంబంధించినటువంటి సంగతులను కొనసాగింపుగా వచ్చే తరగతులలో దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఈ సందర్భమందు మీరు మాకు దయచేసినటువంటి అద్భుతమైన జ్ఞానాంశముల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మా బ్రతుకులో సమస్తమును మీరు మాకు దయచేశారు. మీరు అనుగ్రహించిన వాటితో మేము తృప్తి పొందుతున్నాం. ఇదిగో ఈ విధంగా బ్రతుకుతున్నాం. నాయనా, మీరు ఇవ్వకపోతే, మీరు దయచేయకపోతే, మీ అనుగ్రహమును చూపకపోతే మాకు బ్రతుకులేదు. సమస్త పరిస్థితులలో, సమస్త విషయాలలో మేమే ప్రతి విధమున మీకు రుణపడిపోతూ ఉన్నాం. మా తండ్రి, మీ పనిని చేస్తూ, మేము ఇవ్వవలసినటువంటి సమస్తమును మీకు అర్పణ చేస్తూ, మీ సేవార్థమై జీవించగలుగుటకు నిష్ప్రయోజకులమైన దాసులమైన మేము తండ్రి మిమ్మను సంతోషింపచేయగలుగుటకు కృపను దయచేయండి. నాయన, మా సేవను స్వీకరించండి, మా అర్పణలను స్వీకరించండి. నాయన, నీతిమంతులుగా యథార్థవంతులుగా బ్రతుకుటకు క్రీస్తు ప్రభువులో మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఏ కొశాన గర్వం మాలో చోటు చేసుకోకుండా, మీ నుండి మమ్మను దూరం చేసే ఏ ఆలోచన విధానము మాలో చేరకుండా ఉండుటకు మీ సహాయమును మాకు దయచేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.